చందమామ కథ. 3 గదులు. ఒకప్పుడు జగన్మాత లోకాలను రక్షించి ప్రజలనందరినీ సౌఖ్యంగా ఉంచగలిగేది. సప్తగ్రహాలను, పంచభూతాలను, సృష్టినంతటినీ తన అదుపులో ఉంచుకొని ప్రజలకు కష్టాలు కలగకుండా చూస్తూ ఉండేది. ఎలాగంటే, భూమి మీద వర్షం తక్కువైనప్పుడు సూర్యుడిని బంధించి వేసి మేఘాలను వదిలిపెట్టేది. కావలసిన వర్షాలు కురవడం వల్ల పంటలు చక్కగా పండి భూమి చల్లబడి ప్రజలు హాయిగా ఉండేవాళ్లు. అలాగే చంద్రుణ్ణి, నక్షత్రాలను, వాయుదేవుణ్ణి, సాగరరాజును సమయం కనిపెట్టి తరుణంలో వదులుతూ వాళ్ల పని తీరగానే మళ్లీ బంధించి వేస్తూ ఉండటం చేత లోకాలు సౌఖ్యంగా ఉండేవి. అయితే ఇంత పని చక్కబెట్టుకోవడం ఆమె ఒక్కతి వల్లే అవుతుందా? కనుక తనకు సహాయం చేయడానికి మనిషి కావాలి. ఆ మనిషి ఎవరు పడితే వాళ్ళు పనికిరారు. తనలాగా బాధ్యత వహించి జాగ్రత్తగా, నమ్మకంగా పనిచేయగల వాళ్ళు కావాలి అనుకోవడమే గాని అంత నమ్మకమైన మనిషి దొరకటం మాటలా? ఒక రోజున జగన్మాత తన విమానం మీద బయలుదేరి భూలోకంలో దిగింది. వెళ్ళగా వెళ్ళగా ఆమెకు ఒక పూరిలు కనిపించింది. అందులో ఒక తల్లి, కూతురు మాత్రమే ఉన్నారు. జగన్మాత దృష్టి అందాల భరిణి అయిన ఆ బాలిక పైన పడింది. తాను అనుకున్న ఏవో లక్షణాలు ఆ బాలికలో జగన్మాతకు కనిపించాయి. అందుచేతనే సుజాత అనే ఆ బాలిక దేవిని ఆకర్షించింది. జగన్మాత కనపడగానే సుజాత తల్లి తన పేదరికం గురించి చెప్పుకుంది. నా కూతురైనా సుఖపడ్డానికి పెట్టి పుట్టలేదు కదా అంటూ వలవలా ఏడ్చింది. అటువంటి సమయంలో జగన్మాత ఆమెను ఊరడించి, అమ్మా, నీ కుమార్తెకు వచ్చిన లోటేమీ లేదు. ఆమెను నాతో పంపించి వెయ్యి. ఆ పిల్ల సౌఖ్యాలన్నీ నేను సమకూరుస్తాను. ఆమెకు ఒక మహారాణి కాగల లక్షణాలున్నాయి అనేసరికి మారు ఆలోచన లేకుండా ఆ తల్లి, అంతకంటేనే అమ్మా, ఈ మాత్రం మాట ఇంతవరకు అన్నవాళ్లు ఎవళ్ళూ లేకపోయారు. నా కూతురు ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉంటే నాకదే 10,000 అంటూ సంతోషంతో అంగీకరించింది. బాలికను విమానంలో ఎక్కించుకొని తన దివ్య భవనానికి తీసుకుపోయింది జగన్మాత. ఆమె తను చేస్తూ ఉన్న పనులన్నీ సుజాతకు నేర్పింది. కొద్ది రోజుల్లో గ్రహాలను బంధించటం, వదలటం మొదలైన పనులన్నీ జగన్మాత లేకపోయినా తను చేసుకుపోగలిగిన స్థితికి వచ్చింది సుజాత. భవనానికి తూర్పు దిక్కున ఉండే 3 గదుల తలుపులు మాత్రం ఎన్నడూ తెరిచి చూడవద్దని, అటువైపు పోవద్దని సుజాతని జగన్మాత గట్టిగా హెచ్చరించింది. అందుకు సుజాత వెళ్ళను దేవి అని మాట ఇచ్చింది. కాకపోతే సుజాత దృష్టి ఎంతసేపు ఆ వద్దన్న 3 గదుల మీదనే ఉంటూ వచ్చింది. ఇలా ఉండగా ఒకనాడు జగన్మాత ఏదో పని మీద బయలుదేరి వెళ్ళింది. ఇదే అదునని తలచి ఆత్రంతో ఉన్న సుజాత మెల్లగా ఆ 3 గదుల్లోనూ మొదటి గది వద్దకు పోయి తలుపు తెరిచి లోపల ఏమున్నదోనని తొంగి చూసింది. ఆమె అలా చూసేసరికల్లా తలుపు సందులో నుంచి ఒక తోకచుక్క యువతలకు వచ్చి రివ్వుమంటూ తారాజువులాగా ఆకాశానికి ఎగిరిపోయింది. ఈ విడ్డూరం చూసి ఏమి చేయడానికి తోచక సుజాత భయపడిపోయింది. ఇంతలో దేవి కోపంగా వచ్చి, ఇంతకాలం నా దగ్గర నమ్మకంగా ఉండి ఇలా దగా చేస్తావా? నీవు చేసిన తప్పిదం వల్ల ఎప్పుడో ప్రళయకాలంలో రావలసిన తోకచుక్క తప్పించుకుని వచ్చి ఆకాశం మీద ఇప్పుడు వెలిసింది. దీని ప్రభావం చేత ఇప్పుడు ఎందరో మహామహులు అకాల మరణం పొందుతారు. ఇంకా ప్రపంచంలో ఎన్నో అరిష్టాలు కలగబోతున్నాయి. ఇలా అయితే నువ్వు నా దగ్గర ఉండటానికి వీల్లేదు అని మందలించింది. అప్పుడు సుజాత ఈ తప్పు క్షమించమని కోరి ఇక పైన తిన్నగా ఉంటానని మాట ఇచ్చింది. ఈ విధంగా 1-2 గడిచిన తర్వాత జగన్మాత మళ్లీ ఒకసారి భవనం విడిచి వెళ్లవలసి వచ్చింది. ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న సుజాత మునుపు జరిగిన సంగతంతా మరచి ఈసారి 2వ గది వద్దకు పోయి మెల్లగా తలుపు తెరిచి చూసింది. ఇప్పుడు అనేకమైన వికార స్వరూపాలతో క్షామదేవత తలుపు సందులోంచి తప్పించుకుని వచ్చి ఎగిరిపోయింది. వెంటనే దేవి వచ్చి సుజాత పైన ఉగ్రురాలైపోయింది. సుజాత ఈమారు కూడా అనేక విధాల ప్రాధాయపడేటప్పటికీ దేవి క్షమించి, ఇంకొకసారి నీతి తప్పి నడుచుకున్నావంటే నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసిందే, కనుక జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించింది. మళ్లీ మామూలుగా తన పనులు నెరవేర్చుకుంటున్నది సుజాత. తర్వాత 2-3 సంవత్సరాలకు మళ్లీ జగన్మాత పని మీద వెళ్ళింది. ఆమె వెళ్ళగా చూసి సుజాత, ఈ మారు ఆదమరిచుండను, నేను చూసినప్పుడు ఆ గ్రహం బయలుదేరగానే
అది తప్పించుకుపోకుండా తలుపు గట్టిగా వేసేస్తాను అనుకుంటూ 3వ గది దగ్గరికి వెళ్లి మెల్లగా తలుపు తీసి సందులోంచి తొంగి చూసింది. కాస్తంత సందు దొరికితే తప్పించుకుపోదామని ఎదురు చూస్తున్న తుఫాను గ్రహం పెనుగాలు వీచుకుంటూ కెరటాలు రేపుకుంటూ ప్రళయభీకర రూపంతో ఇప్పుడు తప్పించుకుపోయింది. ఎంత ప్రయత్నించినా దానిని బయటికి పోకుండా ఆపడానికి సుజాత వల్ల కాలేదు. తక్షణమే దేవి రుద్రావతారంతో వచ్చేసి, ఇక నువ్వు ఇక్కడ క్షణమైన ఉండటానికి వీల్లేదు, నన్ను మోసం చేసిన ఫలితంగా నాశనమైపోతావు, పో అన్నది. చివరకు సుజాత ఎన్నో విధాలా ప్రార్థించగా, నీవు చేసిన తప్పిదానికి శిక్ష తప్పదు, నువ్వు గతాన్ని మర్చిపోయి మూగదానివై అడవుల వెంట తిరుగుతూ ఉండు, నీకు గతం గుర్తొచ్చి ఎప్పుడు పశ్చాత్తాపం కలుగుతుందో అప్పుడు మళ్లీ నీకు అన్ని అనుకూలమవుతాయి అని చెప్పి దేవి వెళ్లిపోయింది. శాపం పొందిన సుజాత అడవులు పట్టిపోతూ విశ్రాంతి కోసం ఒక చెట్టు పైన ఎక్కి కూర్చుంది. ఆ చెట్టు ఒక కొలను ఒడ్డున ఉన్నది. ఇంతలో ఆ పక్క పట్టణాన్ని వెళ్లే రాజకుమారుడు వేట నుంచి తిరిగి వస్తూ కొలంలో కాళ్ళు చేతులు కడుక్కుందామని కొలం దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆ రాజకుమారుడికి చెట్టు పైన కూర్చున్న సుజాత ప్రతిబింబం నీటిలో కనిపించగా తలెత్తి చూశాడు. సుజాత చక్కదనాన్ని చూసి రాజకుమారుడు తనకు రాణిగా ఉండమని ఆమెను కోరాడు. ఆమెకు శాపం ఉందిగా మరి, కనుక నోటి వెంట మాటలేక తన సంగతి ఏమి చెప్పలేకపోయింది సుజాత. కొత్త చేత సిగ్గుపడుతున్నదేమో అనుకున్నాడు గాని సుజాత మోగదన్న సంగతి రాజకుమారుడికి తెలియనే తెలియదు. క్రమంగా సిగ్గు తీరిన తర్వాత ఆమె మాట్లాడకపోతుందా అని తలిచాడు. ఎలా అయితేనే అతి వైభవంగా వాళ్ళిద్దరికి వివాహం జరిగింది. సుజాత అందాల భరిణ అన్న మాట నిజమే, కానీ ఎన్నాళ్లకు మాట్లాడకపోయేసరికి రాజకుమారుడికి ఆమె పైన చిరాకు కలిగి ఒక పూరి గుడిసె వేయించి అందులో ఉండమన్నాడు. పూరి గుడిసెలో ఒక్కతే ఉండినప్పటి నుంచి సుజాతకు తన తప్పిదాలన్నీ ఒక్కటొక్కడే జ్ఞాపకానికి వచ్చి పశ్చాత్తాపం కలిగింది. తన మేలు కోరిన జగన్మాతను వరుసగా 3 సార్లు మోసం చేసే నేరం గుర్తుకు వచ్చి దుఃఖించింది. ఈ విధంగా సుజాత పశ్చాత్తాప పడేసరికి ఆమె శాపం తీరిపోయి చక్కగా మాట్లాడసాగింది. ఆ రాత్రి రాజకుమారుడికి ఒక స్వప్నం వచ్చింది. కలలో జగన్మాత కనిపించి సుజాత చరిత్ర అంతా పూసగుచ్చినట్టు చెప్పింది. తక్షణమే అతను పరివారాన్ని వెంట పెట్టుకుని పూరి గుడిసెకు వచ్చి చూడగా అందాల భరిణి అయిన సుజాత శాప విముక్తి కావడం వల్ల చక్కగా మాట్లాడింది. రాజకుమారుడే గాక రాజ్యంలోని ప్రజలందరూ ఈ వింత సంఘటనకు ఆశ్చర్యపోయి సంతోషించారు. నాటి నుంచి సుజాత పట్టపురాణి అయి సుఖంగా ఉంది. సుజాత అయితే సుఖంగానే ఉన్నది గాని ఆమె చేసిన పొరపాటు వల్ల నాటి నుంచి తోక చుక్కలు, క్షామదేవతలు, తుఫాను గ్రహాలు మళ్లీ జగన్మాత అదుపులోకి వెళ్లడం మానేసి ఇప్పటికీ ప్రజల్ని పట్టి పీడిస్తున్నాయి.